నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు ఏడుకొండల స్వామి. వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ నా భక్తుల్ని మాత్రం విడిచి ఉండలేను అంటూ తన భక్తజన ప్రియత్వాన్ని స్వామి చాటుకున్నాడు. సప్తగిరులు దరిచేరలేని భక్తుల పాలిట కొంగు బంగారమై వారికి తమ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేలా స్వామి ఎన్నో ప్రాంతాలలో తన రూపాన్ని సాక్షాత్కరింపచేశాడు. 7 కొండలు దిగి భక్తుల చెంతకే భగవంతుడు దిగివచ్చాడు. ఆ సంవిధానంలో ఎన్నో దివ్యక్షేత్రాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే కరీంనగర్ జిల్లాలోని వీణవంక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. రాష్ట్రకూటులు నిర్మించిన ఈ ఆలయం ఎంతో చారిత్రక ప్రశస్తి కలిగి ఉంది. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో వీణవంక ప్రాంతాన్ని బెజువంకగా వ్యవహరించేవారని పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రకూటుల హరిభక్తికి తార్కాణమై ఈ ఆలయం భాసిల్లుతోంది. రాష్ట్రకూటులు నిర్మించిన పలు ఆలయాల శిల్పకళకు ఈ ఆలయానికి దగ్గర పోలికలు కనిపిస్తాయి. పూర్తి రాతి కట్టడంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం స్తంభ సమన్వితంగా గోచరమవుతుంది. ఎన్నో శతాబ్దాలు గడిచినా నేటికి చెక్కు చెదరకుండా ఉన్న ఈ ఆలయ శోభ శ్లాఘనీయం. కమలాహృదయేశ్వర కల్కిపతే సరసీరుహలోచన సౌమ్యమతే కరుణాసాగర కర్మ విధే గరుడధ్వజ మాధవ ధర్మనిధే అంటూ భక్తులు వివిధ రీతులలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస వాచ కర్మణ ఆరాధిస్తారు. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం ఘన యశస్సును సంతరించుకుంది. రాష్ట్రకూట రాజవంశీయులకు దైవభక్తి అపారం. శైవ వైష్ణవ మతాలను అవలంబించారు. అలాగే శక్తిమాతను కూడా విశేషంగా ఆరాధించారు. ముఖ్యంగా లతన అంటే మానస వింధ్యావాసిని దేవతను విశేషంగా పూజించారు. రాష్ట్రకూటులలో ప్రసిద్ధులైన దంతిదుర్గుడు, మొదటి కృష్ణుడు, శివకేశవులను విశేషంగా ఆరాధన చేశారు. ఆ పరంపరలోనే తరువాత రాజులు దైవారాధన కొనసాగించారు. రాష్ట్రకూటులు బెజువంకగా, వీణవంకగా ఈ ప్రాంతాన్ని వ్యవహరించేవారు. బెజు అంటే విజయం. దీనిని విజయవంకగా, కాలక్రమంలో వీణవంకగా వ్యవహరిస్తున్నారు. క్రీస్తు శకం 1053 సంవత్సరంలో మొదటి కాకతీయ ప్రోలరాజు వేయించిన కరీంనగర్ జిల్లాలోని శనిగరం శాసనాలలో ఈ వివరాలు నమోదై ఉన్నాయి. ఆ పరంపరలో సాకారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విజయస్తంభం ప్రత్యేకంగా నెలకొని ఉంది. వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయానికి 150 అడుగుల దూరంలో ఆగ్నేయంగా ఈ విజయస్తంభం స్థాపితమై ఉంటుంది. రాష్ట్రకూటుల అద్వైత భావానికి, శివకేశవుల అభేదానికి, హరిహరుల ఏకత్వానికి ఈ ఆలయం సంకేతమై వర్ధిల్లుతోంది. ఏడేడు లోకాల్ని ఏలే ఏడుకొండలవాడు భక్తాభీష్ట వరదమూర్తిగా వీణవంక క్షేత్రంలో అనాదిగా పూజలందుకుంటున్నాడు. క్రీస్తు శకం 1053 సంవత్సరంలో రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని జయించారు. తమ విజయానికి శ్రీహరి దివ్యానుగ్రహమే కారణమని భావించి విష్ణురూప లక్ష్మీనారాయణ స్వామిని ముందుగా ఈ ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. అయితే 17వ శతాబ్దంలో గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేయడంతో ఇది శ్రీనివాస దివ్యధామంగా వెలుగొందుతోంది. గర్భాలయంలో స్వామి విలక్షణ రీతిలో గోచరమవుతాడు. సాధారణంగా మనం చూసే వెంకటేశ్వరాలయాలలో ఉండే విగ్రహాలకు భిన్నంగా స్వామి ఇక్కడ సాకారమవుతాడు.
ప్రత్యేక పద్మపీఠంపై మీసకట్టుతో కటివరద అభయహస్తాలతో శంఖుచక్రాలను ధరించి ప్రసన్న వరదమూర్తిగా భాసిల్లుతాడు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. స్వామి రజత కవచాలంకృతుడై మల్లియల అలంకారంతో పుష్పహాసునిగా సుహాసునిగా తేజరిల్లుతుంటాడు. శ్రీనివాస హరే పద్మనాభ హరే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధసతైః. చతురానన శంకర పూజిత హే సురనాయక సుందర ముక్తిపతే పద పద్మయుగాశ్రిత సత్యగతే మధుసూదన కేశవ శ్రీ వెంకటేశ హరే అంటూ భక్తులు స్వామి వైభవాన్ని కీర్తిస్తారు. అది వెంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. కలవేణురవా వసగోపవధు శతకో సుందర శ్రీనివాసునిగా వీర వెంకటేశ్వరునిగా దశావతార స్వామిగా ప్రసన్న వరద శ్రీనివాసునిగా భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు. వసుదేవసుతాన్న పరం కలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే. అవనీతనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం. రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘసరం. అపహాయ రఘుత్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. ఇదే లోగిలిలో పన్నిద్దరాళ్వార్ల సన్నిధి, లక్ష్మీ గోదాదేవి, వేణుగోపాలస్వామి మందిరాలున్నాయి. అలరులు పురియగా ఆడెనదే, అలరులు పురియగా ఆడెనదే, అలకల కులుకుల అలమేల్మంగ, అలకల కులుకుల అలమేల్మంగ, అలరులు పురియగా ఆడెనదే. ఆ
వీణవంక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శివలింగేశ్వర స్వామి, విజయదుర్గ, లక్ష్మీ గణపతి ఆలయాలు ఉపాలయాలుగా విలసిల్లుతున్నాయి. రాష్ట్రకూటుల అద్వైత భావానికి, శివకేశవుల అభేదానికి, హరిహరుల ఏకత్వానికి ఈ ఆలయం సంకేతమై వర్ధిల్లుతోంది. సర్వం శివమయం జగత్, సకలం శివస్వరూపంగా ప్రకృతేశ్వరునిగా శివలింగేశ్వర స్వామిని భావిస్తారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ. ఈ ఆలయంలో స్వర్ణమయ భరిత పానవట్టంపై సువర్ణలింగమూర్తిగా పంచఫణి కవచయుక్తంగా శివలింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. సమస్తం శివుని నుండే ఉత్పన్నమై ఆ స్వామిలోనే సమాహితమై ఉంది. ప్రతి శుభం శివుని నుంచే సంభవిస్తుంది. అందుకే స్వామిని శుభంకరునిగా, మంగళకరునిగా ఆరాధిస్తారు. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని, భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. శివలింగేశ్వరుని స్పర్శ లేనిదే ఏదీ లేదు. ఆ స్వామి కర్త, భర్త. అలాంటి విశ్వనాథుడు దేదీప్యవంతమైన తేజోలింగమూర్తిగా ప్రకటితమవుతున్నాడు. దివ్య ప్రభాభాసితంగా సర్వజనాకర్షణ స్వామిగా దర్శనమిస్తున్నాడు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః, భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః, భవిష్యత్త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాసవరవాసాయ కరికృత్తి నివాసినే వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః, వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః, అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళిధృతే నమః, నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణీ. శివలింగేశ్వర స్వామి ప్రక్కనే ప్రత్యేక మందిరంలో విజయదుర్గాదేవి సర్వమంగళకరంగా భాసిల్లుతోంది. సమస్త అలంకారమయంగా అమ్మవారు భక్తాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతుంది. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते. మరోవైపున లక్ష్మీ గణపతి సన్నిధానం ఉంటుంది. గర్భాలయంలో గణపతి లక్ష్మీదేవితో పరివేష్టితుడై గోచరమవుతున్నాడు. గణపతి చెంతనే ఉండే శ్రీ లక్ష్మీ స్వరూపం గణేశుని అనుగ్రహ విశేషానికి ప్రతీక. గణపతిని ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, అదృష్ట శుభయోగాలు చేకూరుతాయని వెల్లడించే రూపమే లక్ష్మీ గణపతి ఆకృతి.
ఇదే ఆలయంలో ఆంజనేయస్వామి నాగదేవతా శిల్పాకృతులు, పలు గణపతి రూపాలు, నవగ్రహ మంటపం ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. తిరుమలగిరిరాయుడైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు. అందుకే స్వామి భోగ శ్రీనివాసమూర్తిగా గోచరమవుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి నిత్యోత్సవాల నుండి బ్రహ్మోత్సవాల వరకు దోహదపడతాయి. వీణవంక వెంకటేశ్వర స్వామి వారికి నిత్య నైమిత్తిక ఉత్సవాల నుండి సంవత్సరోత్సవాల వరకు ఆగమశాస్త్ర రీత్యా సంప్రదాయపూర్వకంగా నిర్వహిస్తారు. వీణవంక వెంకన్న ఆదుకో రావన్న అంటూ భక్తులు స్వామిని ఉత్సవపరంగా సేవిస్తారు. 17వ శతాబ్దంలో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారికి కూడా మీసాలు కూడా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం చుట్టూ కూడా దశావతారాలు ఉన్నవి, కింద కూడా అమ్మవారు ఉన్నది, ఇటుపక్క అటుపక్క అమ్మవారు ఉండటం జరిగింది. చక్కనైనటువంటి శోభతోటి ప్రతిష్ఠించడం జరిగింది. 17వ శతాబ్దం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైశాఖ పౌర్ణమి నాడు దీనికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీణవంక వెంకన్న ఆదుకో రావన్న అంటూ భక్తులు స్వామిని ఉత్సవపరంగా సేవిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వైశాఖ పౌర్ణమి నుంచి ముందు 5 రోజుల నుంచి పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. వైశాఖ పౌర్ణమిని ఈ క్షేత్రంలో వీణవంక పున్నమిగా వ్యవహరిస్తారు. అలాగే శివలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి నాడు శివరాత్రి జాతరను నిర్వహిస్తారు. విజయదుర్గ అమ్మవారిని శ్రీదేవి శరన్నవరాత్రులలో దశవిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. శివకేశవుల దివ్య సన్నిధిగా వీణవంక వెంకటేశ్వరాలయం అలరారుతోంది. గోవిందనామ స్మరణం సకల పాపహరణం, గోవిందుని దర్శనం సమస్త దురిత నివారణంగా పెద్దలు చెబుతారు. వీణవంక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సమస్త శుభదాయకం. జిల్లా కేంద్రమైన కరీంనగర్ నుండి మానకొండూరు, తడకల్, కేశవపురం మీదుగా వీణవంక చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. వెంకట అనే శబ్దాన్ని స్మరిస్తే చాలు సకల దోషాలు కల్మషాలు దూరమవుతాయని శాస్త్రవచనం. కలియుగంలో సర్వవిధ ముక్తి సిద్ధించాలంటే వెంకటేశ్వర ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. అభీష్ట వరదుడై ఆశ్రిత వత్సలుడై అందర్నీ ఆదుకునే ఆనందరాయునిగా వీణవంక వెంకన్నను భక్తులు ఆరాధన చేస్తారు. ఆ స్వామి కృపా కటాక్షాలు మనపై సదా వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.